హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజు వీడియో అయితే ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగినప్పుడు 5 నిమిషాలు ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చండి. అసలు వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చనమాట. అదే క్యాబేజీ పకోడా అండి. చాలా సింపుల్‌గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, వీడియో చూసే ముందైతే నాకు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియోని కొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఎంత క్రిస్పీగా ఉందో చూపిస్తాను ఈ పకోడా అనేది. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుందండి. చూడండి ఇంకోటి తీసి చూపిస్తాననమాట. ఇంత క్రిస్పీగా రావడానికి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. సో, ఇంత క్రిస్పీగా రావడానికి నేనేం వేసాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దీన్ని టమాటో కెచప్‌లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, చలికాలం కదా. సో, ఈవినింగ్ టైం స్నాక్స్ ఏదైనా తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు 5 నిమిషాలు ఇట్లా స్నాక్స్ చేసుకొని టమాటా కెచప్‌తో సర్వ్ చేసుకుంటే దాంతో పాటు వేడి వేడిగా ఒక కాఫీ ఉంటే ఇంకా చెప్పబడలేదనమాట. సాయంత్రం అనేది హ్యాపీగా అయితే హాయిగా గడిచిపోతుందనమాట. చాలా మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. ఒకసారి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇందుకోసమైతే నేను ఇక్కడ క్యాబేజీ అయితే ఒకటి తీసుకున్నానండి. చిన్న సైజు క్యాబేజీ ఒకటి అలా తీసుకున్నాననమాట. తీసుకొని దీన్ని ఇట్లాగా సన్నగా పొడవుగా, మరీ సన్నగా కాదండి, మరి పొడవుగా కాక మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. ఒక క్యాబేజీ అంతా తీసుకున్నానండి నేనైతే. ఇలా కట్ చేసుకొని దాన్ని వాష్ చేసుకొని శుభ్రంగా ఇట్లా బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇందులోకి 4 రెమ్మల కరివేపాకు కూడా తీసుకున్నానండి. కరివేపాకు వేయడం వల్ల మధ్య మధ్యలో కరివేపాకు తెలియకుండా పకోడీతో పాటు తినేస్తాం కదా. కరివేపాకు కూడా ఆరోగ్యానికి మంచిది కదా. సో, అందువల్ల అయితే నేను కరివేపాకు వేసాను. ఇప్పుడు ఇక్కడ రుచికి సరిపడ ఉప్పు, అలాగే కారం, ఈ కారం ఎంత తింటారో అంత చూసి వేసుకోండి. అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే మిరియాల పొడి కొంచెము. వింటర్ సీజన్ కదా. సో, జలుబు అట్లా చేయకుండా మిరియాల పొడి, దాంతోపాటు ఇక్కడ వాము తీసుకున్నానండి. జీలకర్ర అయితే తీసుకోలేదు నేను. జీలకర్ర ప్లేస్‌లో వాము తీసుకున్నాను. ఎందుకంటే మనం శనగపిండి వాడుతున్నాం కదా. సో, డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, లేదా గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళకి ప్రాబ్లమ్ కదా శనగపిండి వాడడం వల్ల. ఈ వాము వాడడం వల్ల అంటే అవేమీ ఉండదండి. డైజెషన్ ఫ్రీగా అవుతుంది. గ్యాస్ కూడా ఉండదనమాట. సో, ఇట్లా మొత్తం వేసేసుకొని ఇట్లా బాగా కలుపుకొని, క్యాబేజీలో వాటర్ వస్తది కదా, వాటర్ వచ్చే వరకైతే ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇంక సెపరేట్‌గా అయితే వాటర్ అయితే ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి. ఇక్కడైతే నేను శనగపిండి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే కార్న్‌ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కార్న్‌ఫ్లోర్ ఉంటుందండి. ఈ ప్లేస్‌లో మీరు బియ్య పిండి అయినా తీసుకోవచ్చు. నేను కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల ఏందంటే క్రిస్పీనెస్ ఎక్కువగా ఉంటుందనమాట. బాగొస్తుంది క్రిస్పీగా. అందువల్లైతే నేను కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ, మనం క్యాబేజీలో వాటర్ ఉంది కదా, అది ఎంతవరకు సరిపోతుందో అంత కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మనం పకోడాకి పిండి కలుపుతాం కదా, ఆనియన్ పకోడా వాటికి సేమ్ అదే ప్రాసెస్ అండి. అలాగే మన పకోడా వేయగలిగేంత థిక్‌నెస్ ఉంటే సరిపోతుందనమాట. చూసారు కదా, నాకు ఇంకా కొంచెం పిండైతే మిగిలింది. 1 కప్పు పిండికి ఇంకా కొంచెం పిండైతే మిగిలింది. ఇలా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ముందుగానే ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్‌ని వేడి చేసుకోవాలనమాట. ఇలా ఇలా నూనె కొంచెం వేడైన తర్వాత మనం పిండిని తీసుకొని పకోడాలాగా వేసేసుకోవాలండి. పకోడా వేసేటప్పుడు మాత్రం మంట హై ఫ్లేమ్‌లోనే పెట్టండి. ఇలా మీ ప్యాన్‌కి ఎంత సరిపోతుందో అంత పకోడా అయితే వేసుకోండి. పకోడా వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టి, పకోడా వేసేసిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే పకోడా అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది. సో, అందుకని వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్‌లో పెట్టండి. మిగతా అప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం వేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బుడగలొస్తున్నాయి కదా, ఆ బుడగలనేది సెపరేట్ అవ్వద్దనమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలయితే అయిందండి. ఇప్పుడు మంటనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ బుడగలొస్తున్నాయి కదా, ఆ బుడగలనేది పూర్తిగా స్టాప్ అయిపోతాయనమాట. ఆగిపోతాయి రావడము. సో, అప్పుడైతే మనం పకోడా తీసుకోవాలండి. అప్పుడే అదొకటి టిప్ అండి మనకి. అంటే పకోడా బాగా ఫ్రై అయిందానికి తెలియడానికి ఇదొక సింబల్ అనమాట. చూసారు కదా,
బుడగలు రావడం స్లోగా తగ్గాయి అనమాట, ఎక్కువగా రాకుండా. అంతే అండి. ఇప్పుడైతే మనం తీసేసుకుందాము. బాగా ఫ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసి చూపిస్తాను చూడండి. క్రిస్పీగా మంచి సౌండ్ అయితే వస్తుందన్నమాట. మనం ప్లేట్లో వేసుకునే దాన్ని బట్టి తెలుస్తుంది క్రిస్పీగా ఫ్రై అయ్యాయా లేదా అని. మీ దగ్గర బటర్ పేపర్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఏం లేవు, అందువల్ల ప్లేట్లోనే వేస్తున్నాను. చూసారు కదా, మంచి సౌండ్ అయితే వచ్చింది కదా, క్రిస్పీగా ఫ్రై అయిన సౌండ్. సో అట్లా వస్తే మన పకోడా అనేది ఈవెన్గా బాగా ఫ్రై అయిందని అర్థం అండి. సో అప్పటి వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా ఇట్లాగే వేసేసుకొని మొత్తం క్యాబేజీని అయితే ఇట్లా పకోడాలాగా చేసేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొన్ని కరివేపాకులు అయితే ఫ్రై చేసుకుందాము. కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా రావాలండి. మీ దగ్గర ఈ ప్లేస్లో పచ్చిమిర్చి ఉంటే కూడా పచ్చిమిర్చికి కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం అప్లై చేసి ఫ్రై చేసుకోవచ్చండి. కానీ మా ఇంట్లో పచ్చిమిర్చి ఎవరు తినరు, నేను తప్ప. సో అందుకని అయితే ఫ్రై చేయలేదు. నేను చేసేది పిల్లల కోసం చేస్తున్నాను, అందుకని నేనైతే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేయలేదన్నమాట. ఇలా జస్ట్ కరివేపాకు మాత్రం ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా పకోడా, అందులో అయితే వేసేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇట్లా క్యాబేజీతో, మీ ఇంట్లో క్యాబేజీ ఉన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, అంత బాగా కుదిరిందండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు నార్మల్ పకోడా, ఆనియన్ పకోడా అంటారు కదా, దానికన్నా కూడా చాలా బాగుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే నా ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ కూడా చూడండి. చూసారు కదా, క్యాబేజీ పకోడా అయితే రెడీ అయిపోయింది.